ఈరోజు చికెన్ కర్రీ చేసే విధానం చూసేద్దామండి. మండే తెచ్చిన చికెన్ కొంచెం పక్కన పెట్టేసి ఈరోజు వండేస్తున్నానండి. మండే రోజు ఉల్లిపాయలు, టమోటాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోండి. నా దరిద్రం ఇలాగే ఉంటుందండి. కరెంట్ ఉందని చెప్పేసి మిక్సీలో వేసేసాను. నేను వేసిన టైంకే కరెంట్ పోయింది. ఇంకా మళ్ళీ అన్ని మసాలాలన్నీ దంచుకుంటున్నాను. ధనియాలు, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి అన్నీ దంచేసుకుంటున్నానండి. ఎంత కరెంట్ వస్తుందని ఎంతసేపు ఒక పావు గంట సేపు వెయిట్ చేశానండి. అక్కడ కర్రీ ఏమో అవన వస్తుంది, ఇదేమో ఇంకా కరెంట్ రావట్లేదని చెప్పేసి ఇంకా అలా కూర్చొని దంచేసుకుంటూ ఉన్నానండి. ఇంకా లోపు కర్రీ కూడా అన్ని నీళ్ళు కూడా వెనికిపోయాయి. ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇంక ఈ టైంలో మనం రెడీ చేసేసుకున్న మసాలాలన్నీ వేసేసుకోవడం అండి. నేను మిక్సీలో పట్టినట్టు ఉంచండి. పెద్ద రోల్ అయితే మెత్తగా దంచేయచ్చు. ఇలాంటి రోల్లో ఎంతసేపు అని దంచుతాం. ఇంక ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం గ్రేవీ కింద రావాలని చెప్పేసి వాటర్ వేసేసానండి. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. అంతే అండి, చికెన్ కర్రీ చాలా సింపుల్గా అండి, ఈజీగా టేస్టీగా ఉంటుంది.